నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ విషయంలోకి వెళ్తే మనందరికీ తెలిసిన విషయమే. రూమ్లో పెట్టి పిల్లిని కొడితే అది కూడా తిరగబడిద్ది, అవునా కదా? మామూలుగా మనం ఏదో విమర్శలు చేస్తున్నాం, ఒక లైన్లో మనం మాట్లాడుతున్నాం, కాదు కూడదులేని గెలికి ఏదో ఎవరి జోలికి రాళ్ళే అని గెలిగితే మాత్రం వాడు అంటే ఆ మంచితనం పక్కన పెట్టి వీడియో చేస్తే మాత్రం మామూలుగా ఉండదు. ఇలాంటి సంఘటన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మన లండన్ చింతకాయ గాడికి పాషా అనేటువంటి వ్యక్తి బాగా పచ్చడి చేశాడు. వాడు చింతకాయని చితగొట్టాడు, మామూలుగా కాదు, ఒక రేంజ్లో మనోడు కౌంటర్ ఇచ్చాడు. ఈ వీడియో కానీ చింతకాయ గాడి కానీ చూస్తే ఇంకా జీవితంలో ఇంకోసారి ఎవరిని గెలకడు, అంత బాగా దోలు తీర్చాడు. ఒకసారి మనం ఆ వీడియో చూద్దాం. వీడియో చూసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని దయచేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఫార్వర్డ్ చేసి, ఎందుకంటే ఇది మనకి కొంచెం మనం షార్ట్ వీడియోస్ వేయట్లేదు కాబట్టి అది సబ్స్క్రిప్షన్ని పెంచుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది కాబట్టి కొద్దిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరే, ఇక మనోడు బ్యాటింగ్ స్టార్ట్ చేశాడు. ఒకసారి చూడండి, మామూలుగా ఉండదు, నాన్ స్టాప్ కొట్టుడు కొట్టాడు. వ్యక్తి ఈయన పేరు వచ్చేసి చింతా ప్రదీప్ రెడ్డి అంట. ఈయన పోరంబోకు అన్న, ఏదో యూకే ఎన్ఆర్ఐ వింగ్కి హెడ్వి. అక్కడ నీకు చాలా పనులు ఉంటాయి, అంటే ఇక చెప్తే బాగుండదు, గలీజుకుంటుంది. ఆ పనులు చేసుకోకుండా నువ్వు నా గురించి మాట్లాడే స్థాయి నీకేంటి? నీ పార్టీలో నీకున్న స్థానం ఏంది? ఎవడి మీద పడితే వాడి మీద వీడియోలు చేసేయడము, చేసేసి ఏదో పెద్ద లీడర్వి నువ్వు అని నీకు నువ్వే డప్పు కొట్టు. నువ్వు కమెంట్లు చేసుకొని యూట్యూబ్ నుంచి వచ్చే సొమ్ము సంపాదించుకునే వెధవవి నువ్వు. విజయసాయి రెడ్డి గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారి క్లోజా? పిచ్చోడా, సీన్ ఇట్లా మారితే మళ్ళీ నువ్వు మాట్లాడిన మాటలు కింద నుంచి గుణపం అవుతాయి. నీకు మనుషుల్ని పట్టుకొని అదేదో పేరు పెడతాడు. ఇది జనరల్గా మొగోళ్ళు చేయరు, అది ఎవరు చేస్తారో మీకు బాగా తెలుసు. ఆ పని చేసుకుని బతికేటోడు నీలాంటి పోరంబోకులకి ఏమర్థమవుతుంది? అది అంటే విమర్శలు చేయొచ్చు. ఇప్పుడు పాషా అని నిన్నటిదాకా భుజాల మీద ఎక్కించుకొని మా పాషా బ్రహ్మాండమైనటువంటి పొలిటికల్ అనలిస్ట్ చేశాడు, పొలిటికల్గా సరే బాగా చెప్తాడు అని అన్నారు, వాడుకున్నారు మీరు. ఇప్పుడు అతను ఏమంటున్నాడు చూసారా? నువ్వేమి పెద్ద విజయసాయి రెడ్డి కంటే పెద్ద తోపుగాడివేం కాదు. నువ్వు వాస్తవమే. విజయసాయి రెడ్డి పొజిషన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే పాపం విజయసాయి రెడ్డి కూడా వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. ఆయనతో పాటు వెళ్ళి 16 నెలలు జైల్లో ఉన్నాడు. A1 జగన్మోహన్ రెడ్డి అయితే ప్రతి కేసులో A2గా విజయసాయి రెడ్డి ఉన్నాడు. అలాంటి విజయసాయి రెడ్డినే తీసి పక్కన పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆఫ్టర్ నువ్వెంతరా కూలిచ్చాడా, పనిచేసావా? అంతవరకే పేటీఎం కూలోడివి. నీకు ఏదో నువ్వు మొత్తం నాదేనన్నట్టుగా బిల్డప్ ఇస్తావేంటి? ఇది వాస్తవ విషయమే కదా. ఎందుకంటే ఇది అతను ఇంకో మాట కూడా చెప్పాడు, పరిస్థితి తారుమారైతే నిన్న పొగిడినోడి ఇలా మళ్ళీ తిట్టాల్సి వస్తుంది. ఎందుకంటే దానికి ఉదాహరణ ఎవరినో చెప్పాల్సిన పనిలే, మన పాషానే చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరినో ఉదాహరణ చెప్పాల్సిన పనిలే, ఆయన్నే ఉదాహరణగా చెప్పాలి. నిన్నటిదాకా పాషా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వీడియోలు చేశాడు. సాక్షిలో అతని దగ్గర ఉన్నటువంటి మొత్తం టాలెంట్ అంతా వినియోగించుకున్నారు. వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ పంపిస్తే ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి ఈయన మాట్లాడాలి. ఇది ఆయనకి ఇచ్చినటువంటి టాస్క్. ఇలా చేసినందుకు గాను అతనికి వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి కొంత పేమెంట్ చెల్లిస్తారు. ఇది వాస్తవ విషయమే. ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియా మొత్తం నడుస్తుంది కూడా ఆర్గనైజ్డ్ పేమెంట్ ద్వారా నడుస్తుంది. ఇది వాస్తవ విషయం. అయితే పాపం మనోడి దగ్గర ఉన్న గుజ్జు మొత్తం లాగేశారు. ఇంకా మనోడి దగ్గర ఏం లేదు రానంలోనే ఏదో ఒక డమ్మీ ఇంటర్వ్యూని సాగ్గా చూపించి పాపం అతను వైసీపీకి నిన్నటిదాకా భజన చేసిన ఆయన్ని పాపం అనవసరంగా పార్టీల నుంచి బయటికి నెట్టేశారు కంటే కూడా అవమానంగా పంపించేశారు. అంటే అర్థమైందంటే, అరే బాబు నిన్ను వాడుకున్న వరకు వాడుకున్నావు, ఇంకా నువ్వు పెద్దగా మాకేం యూజ్ ఉండదు, నీతో ఇంకా వీడియోలు చేస్తున్నా లేకపోతే మా సాక్షి స్టూడియోలో కూర్చొని డిబేట్స్ వచ్చినా మాకు పెద్దగా యూజ్ ఉండదు, కాబట్టి నువ్వు తట్టాపుట్టా సర్దుకొని వెళ్ళిపో అని చెప్పేసి ఇండైరెక్ట్గా అతని పాపం బయటికి పంపించేశారు. సో బయటికి పంపించిన తర్వాత ఎవరు నేను ఇంత సేవ చేశాను, ఇన్ని రకాలుగా చేశాను, అయినా నన్ను ఇప్పుడు ఒక వ్యక్తి నచ్చలేదు అని అంటే పక్కన పెట్టడం వేరు, కానీ ఇంత అమానుషంగా మనతో ప్రవర్తిస్తారా అని చెప్పేసి అతను కూడా రియలైజ్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి జాకీలు వేసి సోషల్ మీడియాలో పైకి లేపుతారు. తప్ప నుంచి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ జగన్మోహన్ రెడ్డి జీరో. జగన్మోహన్ రెడ్డికి సోషల్ మీడియా అనేది ఆ పార్టీకి ఆక్సిజన్ లాంటిది. అది లేకపోతే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఆఫీస్ బతకదు అని ఇండైరెక్ట్గా వాళ్ళు ఇండికేషన్ ఇస్తున్నారు. ఇంకెందుకంటే సిగ్గుందంటారా? ఎందుకంటే సిగ్గుంది. పెద్ద పోటుగాళ్ళ లెక్కన మాట్లాడతారు. అవసరమా? మీరే ప్యాచ్ వర్క్లు చేసుకొని బతికే ఉండడు. మీరు ప్రతి వాడిని మనని అంటావా, మా ఊడిని అంటావా, మా నాయకుడిని అంటావా, ఏం పెద్ద పోటుగాళ్ళ? మీకేమైనా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మీకేమైనా రాసిచ్చారా? ఒరే నువ్వు మొగోడివి అయితే ఎక్కడో లండన్లో కూర్చొని పిచ్చివాగుడు అవ్వటం కాదు, ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లోకి రా. నువ్వు
ఆ తేడాగాడు నువ్వు ఇద్దరు ఒకసారి ఆంధ్రప్రదేశ్కి రండి. ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళే మిమ్మల్ని పొట్టుగా తంతారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఊరికి అక్కడెక్కడో కూర్చొని జగనన్న కోసం అవసరమైతే వైసీపీ కేంద్ర కార్యాలయంలో టాయిలెట్లైనా అడుగుతా చెప్పటం తేలిక. ఎందుకంటే వీడు వాస్తవానికి వీడు చేసేది ఆ పనే ఉండొచ్చు. అందుకని చెప్పేసి మన అంబటి రాంబాబు మన పోయినమ్మటే పాటం మనోడు తగులుకున్నాడు. ఎందుకంటే మా అంబటి రాంబాబు అంతా ఇక్కడ సరుకు ఆపి ఫారిన్ సరుకు కోసం పోయాడు కదా, అందుకని మనోడు బాగా సెట్ చేస్తాడులే అక్కడ ఏం చెప్పేసి తగులుకొని ఉంటాడు. కాబట్టి నేను ఏం చెబుతున్నాడు, చింతకాయ అసలు నీకు సంబంధం లేదు, నువ్వు ఒరిజినల్ రెడ్డి కూడా కాదు, వెనక తగిలించుకున్న తోకవి నువ్వు. కాబట్టి ఎందుకు వాళ్ళని వీళ్ళని ఎవరినో గెలికి ఇట్లా వాళ్ళ చేత మింగించుకోవడం అవసరమా? వాళ్ళ చేత ఇట్లా తిట్టించుకోవడం అవసరమా? సిగ్గనేది పుట్టదా నీకు? కనీసం ఆలోచన ఉండదా? అరే భయ్, నీకు నిన్నటిదాకా మీ ఇద్దరు కలిసే ఒక పార్టీలో పనిచేశారు, ఇవాళ కుదరలా బయటకు వచ్చాడు, అతని గురించి నువ్వు మాట్లాడితే నీ లెక్కలు బొక్కలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి కదా. అందుకని చెప్పేసి నిజంగా నువ్వు చేసి ఉంటావు, ఈ వ్యాపారం చేసి ఉంటావు, గలాటా వ్యాపారం చేసి ఉంటావు. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, ఈ గలాటా వ్యాపారం చేసి బతికేవాడు అని చెప్పి. అందుకే కావాలి అంబటి రాంబాబు అంటూ నీ దగ్గరే పోయారు. ఇక వైసీపీలో వాళ్ళందరికీ మసాజులు కావాల్సిన వాళ్ళకి, ఇంకేమైనా కావాల్సిన వాళ్ళందరినీ రేపు చింతా ప్రదీప్ గారిని అప్రోచ్ అవుతారనమాట. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రాలో అయితే కుదరదు కదా, ఆంధ్రాలో అయితే కేసులు అవుతాయి భయం. కాబట్టి ఇప్పుడు ఫారినర్స్ వెళ్ళినప్పుడల్లా ఈ మన చింతా లాంటి బ్రోకర్లు అంటూ అప్రోచ్ అవుతారనేది ఇండైరెక్ట్గా అని చెప్తున్నాడు. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ చింతా ప్రదీప్ అనుకుంటాడు, అబ్బో నేను పార్టీని భయపెడుతున్నా, లోకేష్ నిద్రపోనియకుండా చేస్తున్నా, నా అంతటోళ్ళు లేరు అనేటువంటి ఒక కొత్తగా ఒక లేటెస్ట్గా ఒక ఫోబియా వచ్చింది వాడికి. ఆ ఫోబియాలో బతుకుతున్నాడు. అరే భయ్, నీ గుండా 10 పైసలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉపయోగం లేదు. వైసీపీ వాళ్ళు నీ గుండా పార్టీకి డ్యామేజ్ కానీ ఉపయోగం ఏం లేదు. ఇంకా డ్యామేజ్ ఎక్కువ చేయాలంటే చింతకాయ పంచు ప్రభాకర్ గారు, వాడు వైఎస్ షర్మిలారెడ్డిని మాట్లాడిన తర్వాత ఆ వీడియో సోషల్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత మీకు వేయాలనుకున్నటువంటి కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా, ఒరే రాజశేఖర రెడ్డి బిడ్డనే అవమానం చేసినటువంటి లఫూట్ గాళ్ళకి మనం ఓట్లు వేస్తామా అని చెప్పి మిమ్మల్ని చెప్పు తీసుకొని కొట్టారు. అయినా మీకు సిగ్గు, శరం, సీము, నెత్తురు ఒంట్లో లేదు కాబట్టే మీరు ఏది పడితే అది మాట్లాడుతున్నారు, ఏది పడితే అది బాగుతున్నారు. కనీసం మీకు రియలైజ్ అవ్వరా? ఒక్కసారైనా మీ మీద రివ్యూ నిర్వహించుకోరా, ఏం జరుగుతుంది, ఏది వాస్తవం ఏది అవాస్తవం అని. మీ బతుకులు జడ మళ్ళీ పైపెచ్చి మీరు పెద్ద పోటుగాళ్ళలాగా, పెద్ద మునగాళ్ళలాగా ప్రత్యర్థి పార్టీలో ఆడవాళ్ళని అధికారాన్ని అడ్డం ఉన్నన్నాళ్ళు మీ ఇష్టాసారంగా మాట్లాడారు. ఇవాళ పత్తి గింజ కబుర్లు చెప్తున్నారు, వీళ్ళు మాకేం తెలియదు, మేము పెద్ద అమాయకులం. అరే మీ బతుకులు ఎవడో తెలియదురా. ఆ పంచు ప్రభాకర్ గారు బూతు లేకుండా 1 గంట వీడియో తీయమని వాడు చేతనైతే 10 నిమిషాలు వీడియో తీయమని, పట్టుమని 10 నిమిషాలు మాట్లాడమను. సన్నాసి వెదవల్లారా, ఏం సన్నాసి పనులు చేస్తున్నారు? సరిపోయిందా? ఇంకా చెప్తున్నా, ఇంకా ఇప్పటికైనా పార్టీ అంతా నేనే, నా అంతటి మొగోళ్ళు లేరు. వైఎస్ఆర్సీపీ పార్టీలో విజయసాయిరెడ్డి నుంచి మొదలు పెట్టుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇలా చాలామంది ఉన్నారు. ఈ ఎగిరిన వాళ్ళందరూ చివరికి అడ్రస్ లేకుండా పోయారు, పక్క పార్టీలకు వెళ్ళిపోయారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, నీకు ఎంత కూలిస్తే అంతవరకే ఎగురు, ఎక్స్ట్రాలు వద్దు, ఎక్స్ట్రాలు చేయకు. చేస్తే ఇదిగో ఇలా వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తుంది. వ్యక్తిగతంగా మాట్లాడితే నువ్వు ఉరేసుకొని చేస్తావు ముండా కొడక. కాబట్టి నేను గతంలో కూడా చెప్తున్నా, వ్యక్తిగతమైనటువంటి ఆరోపణల జోలికి పోతే నువ్వు కానీ వాడు కానీ మీ ధైర్యం ఏంటంటే, మేము ఎక్కడో లండన్లో ఉన్నాం, అమెరికాలో ఉన్నాం, మమ్మల్ని ఎవడేం పీకలేడని. కర్మగాలి ఇండియాకి వస్తే ఆల్రెడీ ఒకడు వచ్చాడు కదా, ఆడెవడో డ్రగ్స్ సప్లై చేసేవాడు ఒకడు వస్తే ఏం చేశారు, అంతకంటే ఎక్కువగా ఉంటుంది. నీ ఊహకే ఇమాజినేషన్ చేసుకో, నీ ఊహకే వదిలేస్తున్నా. కాబట్టి నువ్వు విమర్శలు చేయి, తప్పులేదు. కానీ విమర్శలు సాటున వ్యక్తిగత హరణానికి పాల్పడితే, ఎవరినన్నా ఇంకొక విధంగా మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు ఇంకా అంతకంటే తిరిగి మాట్లాడతారు. కాబట్టి ఇప్పటికే డ్యామేజ్ అయిపోయింది. వాడు ఒరిజినల్ రెడ్డి కాదని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేసుకున్నాడు. కాబట్టి రేపు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి నీకు సహాయం చేస్తాడనేది కల్లా గుర్తుపెట్టి